Audio Jungle. అంటే అమర్ అక్బర్ ఆంటోనీ మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో చాలా అంటే ఇప్పుడు అంటే శ్రీను వైట్ల గారి సినిమాలు గత చూసుకుంటే చాలా ఆయన ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. బాగా నవ్విస్తారు, కామెడీ ఫుల్గా ఉంటుంది. ఈ సినిమా వచ్చేసరికి అయితే ఇలియానాని చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ పైన చూడడం చాలా మంచిగా అనిపించింది. అదొక్కటైతే సూపర్ అనిపించింది. అండ్ రవితేజ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ ఇరగొట్టేశారని చెప్పొచ్చు. అండ్ మ్యూజిక్ బాగుంది. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ తర్వాత సునీల్ గారి కామెడీ చాలా కామెడీ వరకు అయితే శ్రీను వైట్ల గారు డోకా లేదు కదా. ఈ సినిమా నేను చెప్పేది ఏంటంటే ఇలియానా కోసం అండ్ రవితేజ గారి కోసం అండ్ కామెడీ కోసం చూడొచ్చు. ఇక ఎక్స్పెక్ట్ చేసినంత లేదని మాత్రం అది స్పష్టంగా చెప్పొచ్చు. అండ్ శ్రీను వైట్ల గారి మార్క్ అయితే గత సినిమాలతోనే అలాగే ఉంటుంది. అంటే రొటీన్ స్టోరీ అని చెప్పొచ్చు, విత్ కామెడీ యాడ్ చేశారు. అంటే ఆయన సినిమాలాగే ఉంటుంది, ఇది కూడా అలాగే ఉంటుంది, కానీ కొత్తగా ఏం లేదు, నాకేం అనిపించలేదు అట్లా. సో చాలా అవసరం శ్రీను వైట్ల గారికి సక్సెస్. సో అది కొంచెం చూసుకోవాలని అనిపించింది నాకైతే డెఫినెట్గా. అంటే కొత్తగా ఏం లేదు, రొటీన్ అనిపించింది. ఉన్నంతవరకు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్, కామెడీ, ఇలియానా గారి పర్ఫార్మెన్స్, రవితేజ గారి పర్ఫార్మెన్స్, డాన్స్ అదిరిపోయింది. కామెడీ అయితే అదిరిపోయింది. ఆయన మార్క్ కామెడీకి పెద్ద పీట అంటే శ్రీను వైట్ల గారు. అది కొంచెం చూసుకొని ఉంటే ఐ థింక్ అదొక్కటే. అంటే పెద్దగా చెప్పాల్సిన అంటే బ్లాక్ బస్టర్ అది ఇది మనం చెప్పలేం, కానీ ఓకే కామెడీ కోసం చూడొచ్చు అని చెప్పొచ్చు. తేజ గారికి ప్రిటీ గుడ్ పర్ఫార్మెన్స్. ఇట్ వాస్ ట్రిపుల్ యాక్షన్ కాదు, కానీ ఒకటే మంచి బిహేవింగ్ ఇన్ 3 different roles అండ్ హీ డిడ్ జస్టిస్ టు ఆల్ ది 3 roles. ఆయనకి ఏం దొరకలేదు. మూవీ ఏదైతే ఫుల్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనిపించింది, రివెంజ్ స్టోరీ, 3 different roles, అసలు ఏంటి స్టోరీ అనేది. బట్ అగైన్ ఒకే రొటీన్లా కామెడియన్స్ని ఎక్కువ పెట్టేసి ఒక కామిక్ ఎంటర్టైనర్లా నడిచింది మూవీ. సో ఆ సస్పెన్స్ ఏదైతే ఉందో, ఆ రివెంజ్ ఏదైతే ఉందో స్లోలీ ఆ డైల్యూట్ అయిపోయి ఆ స్టోరీ సమ్వేర్ లాస్ గ్రిప్పింగ్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో ఫ్యామిలీతో వెళ్ళి ఒక 3 hours టైం పాస్ చేసి రావచ్చు, ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్. 3 out of 5. శ్రీను వైట్ల గారు అదే ఆ కామిక్లో ఆయన యాంగిల్ కనిపించింది. స్టైయింగ్ ఎట్ న్యూ స్టోరీ అనుకున్నాము, మళ్ళీ ఆ కామెడియన్స్ని పెట్టి గుడ్ టు సీ ఏ డిఫరెంట్ స్టోరీ. మల్టిపుల్ పర్సనల్ డిసార్డర్ మనం వేరే దాంట్లో చూసినా దీంట్లో టోటల్ డిఫరెంట్. సో ఇట్స్ అ గుడ్ మూవీ ఫ్రమ్ ఎమ్. బట్ ఆ గ్రిప్పింగ్ అనేది లాస్ట్ వరకు ఉండించి కొంచెం కామెడీ తగ్గించి సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంటే బాగుండేది ఈ స్టోరీలో. సునీల్ ఆల్రెడీ మొన్న కూడా ఒక మూవీలో కంబ్యాక్ ఇచ్చాను, ఐమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్. బట్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ద ఫుల్ మూవీ, ఓన్లీ అ స్మాల్ రోల్. వెన్నెల కిషోర్ గారు, రఘుబాబు గారు, శ్రీనివాస్ రెడ్డి ఆల్మోస్ట్ దేర్ త్రూ అవుట్. సునీల్ యాడ్ ఎ ఫ్యూ డాన్స్ స్టెప్స్ టు. సో చాలా రోజుల మళ్ళీ సునీల్ గారు పర్ఫార్మెన్స్ చేయడం బాగా అనిపించింది. అండ్ రవితేజ గారు కూడా 2-3 సాంగ్స్లో డాన్స్ చాలా బాగా చేశారు. దట్ ఆల్సో ఫెల్ గుడ్. థ్యాంక్స్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.